సభకు నమస్కారాలు. ఈరోజు సమావేశానికి మన బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్వర గారు మరియు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ షబ్బీర్ అలీ గారు, స్టాఫ్ ఆఫీసర్స్ మరియు కో డెవలప్మెంట్ ఆఫీసర్స్ అండ్ ప్రియమైనటువంటి ఏజెంట్ మిత్రులందరికీ ఈరోజు మనకు అతి ముఖ్యమైనటువంటి ముఖ్య అతిథి అయినటువంటి మన ఎక్స్ బ్రాంచ్ మేనేజర్ రవీందర్ రెడ్డి గారికి నమస్కారాలు తెలుపుతూ, నిజంగా చాలామంది మిత్రుడు మాట్లాడినట్టు మనిషికి ఎన్ని సిరి సంపదలు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా ఇట్లాంటి అప్రిసియేషన్స్ ఒక ఉద్యోగస్తులకు రావడం నిజంగా గుండెలు నిండినంత ఆనందంగా ఉంటుంది. అందులో ఎల్ఐసిలో పునాదులైనటువంటి ఏజెంట్ మిత్రుల నుంచి ఇట్లాంటి అప్రిసియేషన్స్ రావటం నిజంగా నాట్ ఓన్లీ రవీందర్ రెడ్డి, ఎనీ బ్రాంచ్ మేనేజర్ ఎల్ఐసిలో ది టఫెస్ట్ జాబ్ ఆఫ్ ది ఇన్ ఎల్ఐసి, అతి కష్టమైనటువంటి జాబ్ ఎల్ఐసిలో బ్రాంచ్ మేనేజర్ జాబ్. ఎందుకంటే టాప్ మేనేజ్మెంట్లో అందరూ కూడా ఆఫీసర్స్తో డీల్ చేస్తారు, కానీ బ్రాంచ్ మేనేజర్ గ్రౌండ్తో డీల్ చేస్తాడు, ఆఫీసర్స్ను డీల్ చేస్తాడు. అట్లాంటి డీలింగ్లో ఉన్నటువంటి మన రవీందర్ రెడ్డి గారు ఇంత సాటిస్ఫై చేసినటువంటి ఏజెంట్ మిత్రులను వారి భావాలను తెలుపుతుంటే నిజంగా గుండెలు నిండిపోయేంత సంతోషం రవీందర్ రెడ్డి గారి స్నేహితుడిగా నాకు కలుగుతుంది. అట్లానే సారు కూడా కలుగుతుందని నేను భావిస్తున్నాను. సారు సిరిసిల్లాలో చేశాడు, హైదరాబాద్లో చేశాడు, ఎక్కడో ఎన్నో ప్లేసెస్లో బ్రాంచ్ మేనేజర్గా పనిచేసి ఉంటాడు. కానీ ఇలాంటి మా బ్రాంచ్ నుంచి ఇస్తున్నటువంటి ఈ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ నిజంగా సార్కు జీవితంలో ఇది ఒక మధుర స్మృతిగా తప్పకుండా మిగులుతుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా సార్ గురించి చెప్పాలంటే చాలా తక్కువ టైం సార్తో గడిపే చాలామంది మిత్రులు, ఇంతకుముందు ఒక ఏజెంట్ మిత్రులు చెప్తుండే హన్మకొండ అదృష్టమో దురదృష్టమో కానీ ఏ బ్రాంచ్ మేనేజర్ వచ్చినా ఒక సంవత్సరం కాగానే తీసేస్తారు. కానీ నాకు తెలిసినటువంటి 25 ఏళ్ల సర్వీస్లో నేను ఒకటి కనిపెట్టాను, హన్మకొండలో ఎవరు బ్రాంచ్ మేనేజర్ చేసినా తప్పకుండా వాళ్ళు సీనియర్ డివిజనల్ మేనేజర్ అవుతున్నారు. ఫస్ట్ బ్రాంచ్ మేనేజర్ కె నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే, శ్రీనివాసమూర్తి గారి దగ్గర నుంచి మొదలు పెడితే కూడా అందరూ మళ్ళీ ఈ డివిజన్కు సీనియర్ డివిజనల్ మేనేజర్, ఇంక్లూడింగ్ ది ప్రజెంట్ సీనియర్ డివిజనల్ మేనేజర్ మల్లికార్జునరావు గారు కూడా ఒకప్పుడు మనకు బ్రాంచ్ మేనేజర్ గారే ఉండేది. అలానే ఆ దేవుణ్ణి మా ఏజెంట్లు అందరి తరఫున, మా డెవలప్మెంట్ ఆఫీసర్స్ అందరి తరఫున, స్టాఫ్ ఆఫీసర్స్ అందరి తరఫున కూడా మా రవీందర్ రెడ్డి గారు సార్ కూడా ఎంత ఉన్నతమైనటువంటి పదవి ఎల్ఐసిలో రాగలిగితే ఆ పదవి తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సార్ చాలా సౌమ్యుడు. చాలామంది మిత్రులు కూడా సార్ క్యారెక్టర్ చెప్తుంటే ఎప్పుడు ఎవరిని కూడా డెవలప్మెంట్ ఆఫీసర్స్ కూడా ఎప్పుడు బిజినెస్ అడగలేదు, కానీ బిజినెస్ విపరీతంగా వచ్చేది. అంటే భగవంతుడు కొంత మనిషితో పాటే ఆ మోటివేషన్ అని కూడా కలిగించే విధంగా సార్ పర్సనాలిటీ ఉండేది. సార్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ను కూడా ఎప్పుడు ఏ విధమైనటువంటి హర్ట్ చేయకుండా ఎంకరేజ్ చేస్తూ ప్రతి వాళ్ళ పర్ఫార్మెన్స్ను కూడా అది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాల్సిందిగా చేస్తున్నట్టే సార్ కలిసినప్పుడల్లా ఒక రకమైనటువంటి మోటివేషన్ వస్తూ ఉండేది డెవలప్మెంట్ ఆఫీసర్స్ కూడా. సో కానీ చిట్ట చివరకు మా మిత్రులందరితో పాటు నేను కూడా ఈ డాష్ మీద షేర్ చేసుకుంటున్న సార్కు ఎల్ఐసి మేనేజ్మెంట్ పూర్తి సంతోషాన్ని కలిగించి ఉంటే బాగుండేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సార్కు ట్రాన్స్ఫర్ వస్తుందని తెలుసు, కానీ సార్కు కోరుకున్నటువంటి ప్లేసు బహుశా ఆ పరిధి మన పరిధి కానప్పటికీ వచ్చి ఉంటే ఇంకా మేము ఎక్కువ ఆనందపడి ఉండేదిగా భావిస్తున్నాం. ఎనీవే ఎల్ఐసిలో క్లాస్ 1లో ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి విషయాలే. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులోనైనా సారు కోరుకున్న విధంగా సార్కు తప్పకుండా ఈ డిజర్వ్ సీట్ సార్కు రావాల్సిందిగా కోరుకుంటూ, సార్ ఎక్కడున్నా కూడా హన్మకొండ బ్రాంచ్ను మర్చిపోకుండా, మా డెవలప్మెంట్ ఆఫీసర్స్ను, మా ఏజెంట్స్ను మర్చిపోకుండా మీకు తోచిన ప్రతి సలహాను ఎన్నడైనా మాతో షేర్ చేసుకోండి సార్. తప్పకుండా మా ఊర్లోనే ఉంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మీకు ఎల్లవేళలా మా తలుపులు తీసే ఉంటాయి సార్. అలానే కొత్త బ్రాంచ్ మేనేజర్ గారు, ఇంతకుముందు మిత్రులు కొంతమంది తెలుస్తున్నారు, సచిన్ టెండూల్కర్ను రీప్లేస్ చేయాలంటే చాలా కష్టమవుతుంది అన్నట్టు ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు వచ్చినటువంటి బ్రాంచ్ మేనేజర్ తప్పకుండా సార్ కూడా డైనమిక్ బ్రాంచ్ మేనేజరు, సార్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చాడు కాబట్టి తప్పకుండా సార్ కూడా ఇంకా ఈ ఫ్లాగ్ను ముందుకు తప్పకుండా తీసుకుపోతాడనే పూర్తి విశ్వాసం నాకు ఉంది.
ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా డెవలప్మెంట్ ఆఫీసర్స్ అందరి తరఫున కూడా రవీందర్ రెడ్డి గారికి భవిష్యత్తులో తప్పకుండా మంచి పొజిషన్లో మళ్ళీ వరంగల్ డివిజన్లో హన్మకొండకు తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ గారికి థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ. కృష్ణమూర్తి గారు. రోడ్డు మీద పేరు